మన చుట్టూ చాలా మంది ఉంటారు సార్, దిల్ ట్రై టు రియలీ ట్యాంపర్ యువర్ థాట్ ప్రాసెస్. అది మనం ఫిల్టర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది మంచి చెప్తున్నా కూడా అది మంచిది కాదు, అది అర్థం చేసుకోవాలి. ఇది భలే ఉంది, చాలా పారాడాక్సికల్ గా ఉంది స్టేట్మెంట్. ఎలా, హౌ డు యు దాన్ని, కెన్ యూ రియల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి? I told in కొన్ని ఇంటర్వ్యూస్లో సార్ దట్ ఐ హ్యావ్ అ వెరీ క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. గుడ్ అయినా బ్యాడ్ అయినా నేను వీళ్ళ నుంచే తీసుకుంటాను సార్. లైక్ ఇఫ్ దే టెల్ మీ, నీహా దిస్ వాజ్ సచ్ అ బ్యాడ్ ప్రాజెక్ట్ దట్ యూ డిడ్, అసలు ఇది బాగాలేదు అది బాగాలేదు అని నేను ఫుల్గా వాళ్ళ నుంచి తీసుకుంటాను. వచ్చి పాస్ నో అసలు ఐశ్వర్య ఎంత అందంగా ఉన్నావు ఇది అన్న వాళ్ళ నుంచే తీసుకుంటాను సార్ నేను. నాకు బయట వాళ్ళు నన్ను ఎంత గ్రేట్గా మాట్లాడినా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా, అది వాళ్ళ పర్సెప్షన్, దట్ డస్ నాట్ డిఫైన్ మీ. వాళ్ళు నాకు గొప్పగా చెప్తున్నా కూడా దే డోంట్ నో కదా సార్. యూ కెన్ నెవర్ బీ ఇన్ మై పొజిషన్ అండ్ డీల్ విత్ లైఫ్, వర్క్ అండ్ లైఫ్ బోత్. మీరు ఏం చెప్తున్నా కూడా అది మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ మీరు నాకు చెప్తున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్ కాదు. ఒకటే ఫార్ములా అందరికీ వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు చెప్తుంటే డెఫినెట్గా నాకు ఎవరైనా మంచి చెప్తుంటే నేను కొట్టిపడాను సార్, థ్యాంక్ యూ, ఐ విల్ ఆనెస్ట్లీ రిసీవ్ ఇట్, టేక్ ఇట్. కానీ అది నేను ఇంప్లిమెంట్ చేస్తానో లేదో అది నేను మళ్ళీ కూర్చొని ఆలోచించుకుని ఇంప్లిమెంట్ చేస్తాను. కానీ మంచి చెప్తున్నారు కదా అని చెప్పి ఐ జస్ట్ డోంట్ ఇమీడియట్లీ డూ ఇట్. ఆ మంచి వాళ్ళకి వర్కౌట్ అయింది కరెక్టే, ఆ మంచి నాకు కూడా మంచిగా అని చూస్తాను సార్. అంటే ఇది కేవలం అంటే పీపుల్ కో లివింగ్ విత్ యూ ఇన్ ది సొసైటీ ఆర్ ఇన్ ది సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇది అక్కడి వరకే ఆగుతుందా? ఈవెన్ ఇట్ అమౌంట్స్ టు పేరెంట్స్ ఆల్సోనండి? ఏంటి అదే వాళ్ళు చెప్పేది మనకి అడాప్ట్ అవుతుందా లేదా? ఎవ్రీవన్ సార్. ఎందుకంటే there's a lot of exchange of information సార్. నాకు మా నాన్నతోటి ఎస్పెషల్గా చెప్పాలంటే, నాన్నతోటి అండ్ నాన్న ప్రతి జనరేషన్ ప్రకారం మారుతూ వచ్చారు. మై డాడ్స్ అ లర్నర్ అండ్ హీ అడాప్ట్స్ వెరీ ఫాస్ట్. అప్పుడు దట్ వాస్ ద టైమ్ అండ్ ఏజ్ టు బీ దట్ సర్టన్ వే. అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటారు, చాలా నేర్చుకుంటానే ఉంటారు. ఐ ఫీల్ లైక్ దట్స్ వన్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ మై డాడ్, కాన్స్టెంట్ లర్నర్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మేబీ 30 years బ్యాక్ చేసింది వర్కౌట్ అవ్వకపోవచ్చేమో నాన్న అని చెప్తే కరెక్టే కదా అని చెప్పి ఆలోచిస్తారు సార్. మామూలు ఫాదర్ లాగా ఒక చైల్డ్ తిరిగి మాట్లాడుతున్నారు అని చెప్పి ఒఫెండ్ అయిపోకుండా మై డాడ్ విల్ లిసన్ టు ఇట్, హీల్ అండర్స్టాండ్ ఇట్. ఆ మెచ్యూరిటీ, ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ స్పీచ్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న ఇచ్చారు సార్. సో దట్ రియలీ హెల్ప్డ్ మీ. ఎవరైనా క్యూరియస్ చైల్డ్ని వెంటనే క్యూరియాసిటీ దగ్గరే కొట్టేస్తే దట్ చైల్డ్ విల్ నెవర్ బికమ్స్ నంబ్. యా ఒరిజినాలిటీ ఉండదు ఆ చిల్డ్రన్కి when you do that. My dad never did that to me. He never did that. And he has stood by you in all the respects. Yeah. He's been the best dad. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొంతమంది ఆడపిల్లని చూసినప్పుడు బయట, నేను చాలా సెల్ఫిష్ డాటర్ సార్. అంటే మా నాన్న నాకు మాత్రమే నాన్న అనుకునేలాగా ఉంటాను, నాకు కొంచెం మా అన్నకి. బట్ sometimes when I see some hardships or thought processes of some women, I honestly, na heart lo nunchi anipistudi, I wish I could share my father with them. Oh, fantastic. అంటే బికాజ్ ఒక ఫాదర్ పొజిషన్ నుంచి మా నాన్న కొన్ని నాకు చెప్పినవి నాకు ఎంత హెల్ప్ అయి నా లైఫ్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎంత ఇచ్చిందంటే వాళ్ళకు ఉండాలి కదా. లైక్ ఐ విష్ దే హ్యాడ్ అ ఫాదర్ లైక్ నాగబాబు అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ దట్. సో అందరి విషయంలో నేను ఆలోచిస్తాను సార్, అది నాకు మంచిదా కాదా, నాకు సెట్ అవుతుందా లేదా, థాట్ ప్రాసెస్. అగైన్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ఐ హ్యావ్ నాట్ ఆల్వేస్ బిన్ లైక్ దిస్. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్ ప్రాసెస్లో లెర్నింగ్. ఇప్పుడు నాకు అది మేబీ 5 years డౌన్ ది లేన్ ఐ లెర్న్ మోర్, ఐ విల్ గెట్ మోర్ పర్స్పెక్టివ్ అండ్ యూ బికమ్ వాట్ రియల్లీ యు ఆర్. ఇప్పటికే మీరు నేను అనే ఒక స్టాంపింగ్ మీకు మీరు వేసుకోగలిగారు, అవునా? మేబీ మీరు ఇప్పుడు నా విషయం నాకా ఐ నో వాట్ ఐ యామ్. అదే అంటున్నాను, ఇప్పుడు వరకు మీరు చెప్పిన తాలూకు సారాంశం అదే. నేను అన్నది మీకు మీరు ఎస్టాబ్లిష్ అయింది, రైట్ రైట్. మీ టేస్ట్ కానీ మీ సక్సెస్ మీ గట్ ఫీలింగ్ అండ్ వాట్ ఎవర్. కానీ అంటే మన ఫ్యామిలీ పీపులే ఎక్కువగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అదర్ దాన్ సొసైటీ.
అండ్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది దాంట్లో. మీ ఇంట్లో కొణిదెల వారి ఫ్యామిలీగా మనం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐలాండ్, ఒక్కొక్కరు ఒక్కొక్క సామ్రాజ్యం. మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున రామ్ చరణ్ గారు, Yeah. ఇప్పుడు మీ బ్రదర్ ఈజ్ నౌ గ్రోయింగ్ టు బీ వాట్ దే ఆర్ టుమారో. సో అందరూ ఇది వెరీ డిఫికల్ట్ కదండి అడాప్ట్ చేసుకోవడం అన్నది, బికాస్ దే ఆర్ ఆల్ వెరీ హ్యూమంగస్ పీపుల్. యా వాళ్ళ ఇనార్మిటీని నేను వాళ్ళ ఇనార్మిటీ నుంచి కూడా నేను ఏదైతే తీసుకోగలుగుతానో అదే తీసుకుంటాను, కానీ ఐ డోంట్ ట్రై టు అడాప్ట్ టు ఎవ్రీథింగ్. ద enormity of what మెగాస్టార్ చిరంజీవి గారు ఈజ్, ఐ నో. ఐఎమ్ నాట్ బ్లైండ్ టువర్డ్స్ దట్, నాకు తెలుసు. కానీ అది ఆ రెస్పెక్ట్ అదంతా నాకు 100% ఇట్ విల్ బీ దేర్. బట్ నాకు మా డాడీ అన్న ఫీలింగ్ మారదు. నాకు డాడీ అంటే డాడీయే. అది నేను అలా దాన్ని బట్టి నేను ఇది మార్చుకున్నానంటే ఐఎమ్ నాట్ బీయింగ్ ట్రూ టు మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, మై అంకుల్, మా పెద్దనాన్న. కానీ మీరు పెద్దనాన్న అంటారు కదా, డాడీ అని అంటారు. అదే అంటే అర్థం కావాలని. అదే మీరు కానీ వరుణ్ తేజ్ కానీ మీరు అంటే ఇంక చరణ్ వాళ్ళు ఏమని పిలుస్తారు, మా అన్నకు అలవాటు అయింది, మా అన్నని చూసి నేను అలవాటు చేసుకున్నా. అదే వైష్ణవ్ వాళ్ళు మళ్ళీ పెద్దమావయ్య అనే పిలుస్తారు. అక్కడి నుంచి మా నామినిక్లేచర్ మారిపోయింది. కరెక్ట్. మీ వరకు మాత్రం అదే ఉంది. నాకు ది ఎనార్మిటీ ఆఫ్ దేర్ వాళ్ళకుండే ఆ పేరు అదంతా ఐ సీ ఇట్, బట్ ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్ ఫర్ మీ. యువర్ సెల్ఫ్. దాంతో నేను కంపేర్ చేసుకుంటే ఐ విల్ గెట్ స్టక్. యాజ్ అ ఫాదర్గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది, హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా? మేనోరింగ్, ఇలా ఉండరా, ఇలా ఉండండి, ఇలా చేసుకోండి, చెప్పను. ఏంలే. ఇప్పుడు నా కొడుకు లావణ్యని పెళ్లి చేసుకోడు, లవ్ మ్యారేజ్. నా దగ్గరికి వచ్చి నేను బయట విన్నా నా కొడుకు లావణ్యతోటి క్లోజ్ గా ఉంటుంది. రిలేషన్షిప్ అంటే నేను ఇప్పుడు అడగల, ఏరా ఇలా ఉన్నావు ఏంటంట, బయట టాక్ వచ్చిందని అడగల. ఎందుకంటే ఇట్ ఈస్ లైఫ్. ఒకవేళ అదే చెప్తారు కదా నాకు అని చెప్పాడు. ఇక అసలు నాన్న ఇట్లా చేసుకున్నాను, ఆర్ హ్యాపీ విత్ హర్ అన్న, అమ్మాయితో నీకు బాగుంటుందా, ఆర్ హ్యాపీ విత్ హర్, అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, దెన్ గో హెడ్. అంతే అంతే, మూడు మాటలు అంతే జరగలేదు. ఓకే చేసుకో. అండ్ లక్ ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జిమెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్, దే నో వాట్ ఈస్ వాట్ దే వాంట్. నువ్వు వెళ్ళి చిల్డ్రన్ ఇలా ఉండాలని చెప్పొద్దు, అది చెప్తున్నాను ఇందాక. వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ విషయంలో అది మేము చేసాం, మీ హెర్క్యూస్ వీఆర్ అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ. సో తనకి సరైన సింక్ అవ్వలేదు. మ్యూచువల్గా ఇద్దరు విడిపోయారు. నౌ షీ ఈజ్ ఇన్ టు ప్రొడక్షన్, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ విల్ ఫైండ్ అనదర్ బాయ్ అండ్ షీ విల్ గెట్ మ్యారీడ్. దట్స్ ఆల్. సో ఈసారి మీరు ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు కదా, అది మీరు చూసి. అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు, కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ అవర్ కన్సెంట్ చేయలేదు, వితౌట్ అవర్ ఇంట్రెస్ట్ చేయలే. కన్సెంట్ ఇష్టపడే చేసుకున్నాం, ప్యాచప్ అవ్వలేదు. ఇట్స్ వెరీ కామన్ కదా. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదనేది వాళ్ళ జడ్జిమెంట్. వాళ్ళు వద్దనుకున్నారు, విడిపోయారు. మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్. నేను సిమెంట్ చేయటం చేయను, లేకపోతే నిప్పు పెట్టడానికి ట్రై చేయను. లెట్ దెమ్ లీవ్. పాప ఏంటమ్మా, ఓకే పాప నీ ఇష్టం, విత్ డ్యూ రెస్పెక్టబుల్గానే విడిపోయాం. అండ్ షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్. అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఈ ముందు మాట్లాడకూడదు. వీ డోంట్ కేర్ మీడియా అనేది. అందులో నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది చెప్తాను. నువ్వు
అడిగే విధానంలో నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు. నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పుకుండవు, నేను ఎవరికి చెప్పుకుంటాను. వీ నో ఈచ్ అదర్ సిన్స్ 30 years. మోర్ దెన్ 30 years. 30 years. ఎగ్జాంపుల్ 40 years. 40 years. ఇంకా చెప్పాలంటే 38. అంటే 90లో నేను 88 సినిమా ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు. ఎస్. అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి, ఇక్కడ టచ్ చేసుకొని ఇట్లా ఉండేవాడి, కొంచెం యంగ్గా ఉండేవాడి. అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్